ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం. బాగున్నారా? ఈరోజు సండే, మీ అందరి కుటుంబాలుగా సంఘానికి వచ్చి మా కుటుంబంతో కలిసి ఆరాధిద్దాం, మనం స్తుతిద్దాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ని లైవ్ చూద్దాం. ప్రొద్దున సాయంత్రం ఎలా ఉన్నారు? మీ జీవితాలు బాగలేదా? కుటుంబాలు బాగలేదా? ఎండిపోయిన స్థితిలో, నిరుత్సాహంతో, కృంగుదలతో, ఓడిపోయిన స్థితిలో, ఎక్కడ బలహీనంగా ఉన్న ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గొప్పది. ఆయన ప్రేమ నీకు ఉన్నతమైంది. నీ జీవితాన్ని కడుతుంది. నీ ఎగ్జామ్స్, నీ ఆర్థిక పరిస్థితి, నీ అప్పుల బాధ, ఎన్ని సమస్యలు ఉన్న, రోగముతో ఉన్న, రక్షణ లేని జీవితాలు యేసయ్య ప్రేమిస్తున్నాడు. ధైర్యంగా ఉండండి. ఈరోజు వాగ్దానం మీకోసం. ఎగ్జామ్ రాసే బిడ్డలకి మీకు తోడుగుంటాడు. మరి ఎంతమంది ఈరోజు ఈ మాట వింటున్నారో? యెషయా గ్రంథం 58వ అధ్యాయం మరి 11వ వచనం 2వ మాట, నువ్వెప్పుడు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడు ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటావు. వింటున్నావా? నువ్వెప్పుడు కూడా ఫలించు కొమ్మ వలె, ఫలించు చెట్టు వలె, ఫలించు తోట వలె నువ్వు ఉండబోతున్నావు. ధైర్యంగా ఉండు. దేవుడు నీతో మాట్లాడుతుండగా ఈ వాగ్దానం నా కోసం, నేను ఇలా ఉంటానని నెగిటివ్ కాదు, పాజిటివ్గా తీసుకొని మీ జీవితాలను బలపరచుకోండి. ప్రార్థన. తండ్రి, బిడ్డలందరితో మీరుండండి. రక్షణ లేని వారికి రక్షణ, ఇంట్లో వ్యసనంలో ఉన్న వారిని మార్చండి, రోగులుంటే బాగు చేయండి, కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ పోరాటాలు విడిపించి, ఎగ్జామ్ రాసే బిడ్డలకు తోడుగుండి, అయ్యా మ్యారేజ్ డే బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారి జీవితాలను ఆశీర్వదించి నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్ లైక్ చేయండి. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్.